వెల్కమ్ టు విజన్ 5 టీవీ. టాలీవుడ్లో ఒకప్పుడు హీరోలకు అంతగా ఈజీగా ట్యాగ్స్ వచ్చేవి కాదు. ఓ హీరోకు ఒక ట్యాగ్ కావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కంటిన్యూగా హిట్లతో అభిమానులను ఆకట్టుకోవాల్సి ఉండేది. ఇలా కంటిన్యూగా హిట్లు కొడుతూ దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తూ ఉంటే ప్రేమగా ఫ్యాన్స్ లేదా మీడియా లేదా ఇండస్ట్రీ వ్యక్తులు ట్యాగ్స్ ఇస్తుండేవారు. ఇలా చిరంజీవి దశల వారిగా సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. ఇలా ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ వచ్చింది. అది అభిమానులు లేదా ఇండస్ట్రీ ఇచ్చిన ట్యాగ్. ఎవరికి వారు పెట్టుకున్నది అయితే కాదు. కానీ ఇప్పటి హీరోలు ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు. అది ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. తాజాగా సుధీర్ బాబు తన పేరు ముందు నవదళపతి అనే పేరు పెట్టుకున్నారు. దీనికంటే ముందు సుధీర్ బాబుకు నైట్రో స్టార్ అని ఉండేది. అసలు దాని మీనింగ్ ఏంటో, ఆ ట్యాగ్ ఎవరు ఇచ్చారో కూడా తెలియదు. ఇప్పుడు ఇలా నవదళపతి అంటూ పెట్టుకున్నాడు. దీనిపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది. అరోంహర చిత్రానికి సంబంధించిన టైటిల్ పడ్డప్పుడు ఇలా నవదళపతి అని కనిపించడంతో చాలా మంది షాక్ అయి ఉంటారు. ఇప్పుడు అదే ట్విట్టర్ లో ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. నవదళపత ఇది ఎప్పుడు పెట్టారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ ను చూసి నవ్వేసుకుంటున్నారు. సుధీర్ బాబు అసలే హిట్ లేకుండా సతమతం అవుతున్నాడు. అప్పుడప్పుడే సమ్మోహనం అని విజయాన్ని సాధించుకున్నాడు. మళ్ళీ ఇంతవరకు సరైన సక్సెస్ ఖాతాలో వేసుకోనే లేదు. ఈ హరోంహర కూడా మిస్ ట్యాగ్ నే తెచ్చుకుంది. కానీ గత చిత్రాలతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని అంటున్నారు. మరి ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.